సార్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. మేడం, మేము సమగ్ర శిక్షలో గత 19 సంవత్సరాల నుంచి ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నాము. మేము విద్యాశాఖలో అంతర్భాగంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మేము గత 19 సంవత్సరాల నుంచి మమ్మల్ని రెగ్యులర్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తూనే వస్తున్నాము. 2009లో క్రీస్తు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మీకు 6 నెలల్లో మిమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది మా దురదృష్ట కారణంగా ఆయన క్రీస్తు శిష్యులు అయిపోవడం గారు అప్పటి నుంచి పెండింగ్ పడిపోయింది. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి శ్రీ రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారిని కూడా మా గురించి విన్నవించడం జరిగింది. అందరూ మిమ్మల్ని రెగ్యులర్ విద్యాశాఖలో మీ ద్వారా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా విద్యాశాఖలో విలీనం చేస్తామని చెప్పి అందరూ మాట ఇవ్వడం జరిగింది. తర్వాత 2014లోంచి గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారుగా మేము కాంటాక్ట్ అవడం జరిగింది. సారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది, మీకంటూ సపరేట్గా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాను, కమిటీ ద్వారా మిమ్మల్ని అందరూ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారము ఆ రోజు కమిటీని అయితే ఫామ్ చేయడం జరిగింది. కానీ కమిటీ అయితే చివరి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే వదిలేయడం జరిగింది. మాకు 2019లో జరిగినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారము కాంట్రాక్ట్ నందు విధులు నిర్వహిస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన ఉద్యోగస్తులందరినీ నేను రెగ్యులర్ చేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా మేము విన్నవిస్తున్నాము. ఎవరైనా మీ సమస్యలు తీరుస్తామని ముందుకు వచ్చారా? మేడం, అందరికీ నమస్తే. అంటే సమ్మె ఇన్ని రోజులు చేస్తున్నాం కానీ టీచర్స్ అందరూ వచ్చి మద్దతు చెప్తున్నారు. మేము 19 సంవత్సరాలుగా అందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాము. విద్యాశాఖలో ఏ పని చేయాలన్నా ఫీల్డ్ లెవెల్కి తీసుకెళ్లేది మేమే మేడం. తీసుకెళ్ళి వాళ్ళకు డ్రాప్అవుట్స్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడము, జేవీకి అంతా ఇవ్వడము. మాకు హాలిడేస్ కానీ ఉండవు మేడం. హాలిడేస్లో కానీ మా పిల్లల్ని వదిలేసి ఆ జేవీకే కిట్ ఇవ్వడానికి ఎప్పుడు మండలం వచ్చి అన్నీ మేము ఫీల్డ్కి స్కూళ్ళకి తీసుకుపోయేది మేమే మేడం. కానీ జగనన్న గారు పాదయాత్రలో అవుట్సోర్స్ కాంట్రాక్ట్ వాళ్ళను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు మేడం. ఇంతవరకు మేము ఎప్పుడు రోడ్డుకు వచ్చింది కాదు మేడం, కానీ ఇంతవరకు ఎదురు చూసినాం మేడం. రెగ్యులర్ చేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూసాము, కానీ ఇంతవరకు ఏమీ ఇది కాలేదు మేడం. ఇది 10వ రోజు జరుగుతున్నా కానీ మమ్మల్ని చర్చలకు కూడా పిలవడం లేదు మేడం. అందుకనే మాకు ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకోవాలనే మేము రోడ్డు ఎక్కాం మేడం. మీరు చెప్పండి మేడం. మేడం నమస్తే మేడం. ఇక్కడికి చేసినటువంటి ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క వందనాలు. ముఖ్యంగా మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం, దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్ఎస్ఏ వర్కర్స్ పనిచేయడం అనేది జరుగుతుంది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మమ్మల్ని తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి క్రమబద్ధీకరణ చేస్తామనేటటువంటి హామీని ఇంకా అమలు చేయలేదు. సో ఖచ్చితంగా వాళ్ళు క్రమబద్ధీకరించాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. సమగ్ర శిక్షలోని అన్ని విభాగాలను సమాన పనికి సమగ్ర శిక్షలోని అన్ని విభాగాలను సార్ కాంట్రాక్ట్ పద్ధతిలో 19 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మిగతా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులు వర్క్ చేస్తున్నారు. వీరికి సంబంధించి ఉద్యోగ భద్రత కానీ ఇలాంటి జీతభత్యాలు కానీ సరైన సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంది. అన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మమ్మల్ని మభ్యపెట్టే ధోరణిలోనే చేస్తాం అంటున్నారు కానీ ఎవరు కూడా ఇంతవరకు మా గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కాబట్టి జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆయన మాట తప్పును మడమ తిప్పును అన్న విధంగా ఆ మాటకు కట్టుబడి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. 4 సంవత్సరాల 9 నెలల కాలం గడిచిపోయింది. ఈయన ఖచ్చితంగా చేస్తాడని మేమందరము నమ్ముకొని ఆయన వెంటే ఉంటున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కనికరించి మా ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని మరొకసారి సమాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం సార్. ప్లస్ ఏమంటే మేము 10 ఏళ్ల నుండి ఈ సమగ్ర శిక్షలో వర్క్ చేస్తున్నాము. 10 ఏళ్ల నుండి వర్క్ చేసినా కూడా ఏ ఒక్క ప్రభుత్వం కానీ మమ్మల్ని గుర్తించలేదు.
జగనన్న గారు వస్తారు, పాదయాత్రలో హామీలు ఇచ్చారు. జగనన్న గారు వస్తారు, మేము మీకు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అవుట్సోర్సింగ్ని అందరినీ కూడా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము, ఏ ఒక్క ఎంప్లాయీ కూడా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఉండరు అని మాకు పాదయాత్రలో హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చినప్పటికీ ఇన్ని రోజులు ఎదురు చూసాం. మేము గత 4.5 సంవత్సరం నుండి ఎదురు చూసాము. ఏమి ఇంకా చేస్తారు అని. ఆఖరి ఇప్పుడు ఏమంటే లాస్ట్ మినిట్లో ఇంకా రోడ్ ఎక్కాల్సి వచ్చింది. మేము ఇప్పటికైనా కనీసం జగనన్న గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము కోరుకుంటున్నాము, ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. మేము గత 12 సంవత్సరం నుండి సర్వశిక్షా అభియాన్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ రేయనక పగలనక ఏ టైంలో అంటే ఆ టైంలో మెటీరియల్ పంపిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము మేము అక్కడికి చేరి వాటిని అన్నీ రిసీవ్ చేసుకొని సకాలంలో పాఠశాలలకు సరఫరా చేస్తూ రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు సమయంలో మాకు ఒక వాగ్దానం చేశాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం ఏమిటి, ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనేటువంటి దానిలో రెగ్యులర్కు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మధ్య చాలా వ్యత్యాసం ఏమి లేదు, క్వాలిఫికేషన్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి, లేదంటే కాంట్రాక్టు రెగ్యులర్ అనేటువంటి వ్యత్యాసం, ఒకటి చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళను వెంటనే రెగ్యులర్ చేస్తానని సభాపూర్వకంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇచ్చిన హామీని కొంత సమయము 6 నెలల్లో తీరుస్తాడులే, సంవత్సరంలో తీరుస్తాడులే, 1.5 సంవత్సరంలో తీరుస్తాడని గడేలుగా మేము వేచి చూడడం జరిగింది. తర్వాత కాలయాపనటనే కొనసాగిపోతూ ఉంటే 4.5 సంవత్సరముల పాటు మేము వేచి చూసాము. మాకు ఇది ఏది జరిగే విధంగా లేదనేసి మేము ఆ బాధలతో ఈరోజు రోడ్డెక్కి సభాపరంగా మీ సుమన్ టీవీ వారు మాకు న్యాయం చేకూర్చి మీరు కూడా మా తరపున నిలబడి ప్రభుత్వానికి మా కష్టాలను తెలియజేసి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా సభాపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీకు న్యాయం జరిగే వరకు ఈ సమ్మె కొనసాగుతుందా? కొనసాగుతుంది మేడం. దాదాపు వచ్చేసి 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి అవుతున్నా కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల కోరికలు మాత్రం నెరవేరలేదు. మా కుటుంబంలో వెలుగులైతే నింపలేదు. ఎందుకంటే మన జగనన్న పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా సమగ్ర శిక్ష ఉద్యోగులను అందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చాడు. కానీ ఈ రోజుకి 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి అవుతున్నా కూడా ఈరోజు మాకు ఎటువంటి శాలరీ విషయంలో కానీ మాకు ఉద్యోగ భద్రత కానీ ఎటువంటిది కూడా మాకు న్యాయం జరగలేదు. ఈరోజు మా జీతాలు కూడా 1వ తారీఖు వస్తాయనే విధిగా లేదు. 3 నెలలు అవుతున్నా కూడా 1వ తారీఖు జీతాలు కూడా రావడం లేదు మాకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ. ఈరోజు మా ఆకలి బాధలు తెలియజేయడానికి మేము రోడ్ల మీద టెంట్లు వేశాము. ఇది మేము మా న్యాయమైన కోరికలు నెరవేర్చుకునేదానికి మేము రోడ్ల మీదకి వచ్చాము. మేము కూడా ఇక మీదట మా న్యాయమైన కోరికలు నెరవేర్చినంత వరకు కూడా ప్రభుత్వము మేము ఇట్లే సమ్మె కొనసాగిస్తామని ఈ సభ మా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. కాదు సార్, ఎలక్షన్స్ మళ్ళీ ముందుకు వస్తున్నాయి, ఎన్నికలు రాబోయే ప్రభుత్వంలో మళ్ళీ మీకు చేస్తారని జగన్ అనుకుంటున్నారా? మీకు ఇప్పుడే న్యాయం కావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడే న్యాయం కావాలి మేడం, ఇప్పుడే న్యాయం కావాలి. ఇప్పుడే చేసి అందరినీ రెగ్యులర్ చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. జగన్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసే వరకు సమ్మె ఇక్కడే కొనసాగుతుంది మేడం. ఎన్ని రోజులైనా కొనసాగుతుంది మేడం. మాకు న్యాయం జరిగే వరకు ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తాము అంటున్నారు. దీనికి మీరేమంటారు మేడం? మేము ఈ ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాదు, మనకున్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో కూడా దాదాపుగా సర్వశిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా పనిచేసేటువంటి అన్ని విభాగాలకు సంబంధించి 25,000 మంది కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని రకాల విద్యా సంబంధిత కార్యక్రమాలన్నీ కూడా స్తంభించినాయి. పైకి మాత్రమే ఏమీ తెలియనట్లు ప్రభుత్వం వారు వ్యవహరిస్తున్నారా కానీ లోపల మాత్రము అన్ని రకాల కార్యక్రమాలు స్తంభింపజేసి ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఇది ప్రభుత్వం మాతో చర్చించి మా న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఇది ఎన్ని రోజులైనా కానీ మేము ఇదే విధంగా కొనసాగుతామని మేము నిర్ణయించుకొని ఉన్నాం మేడం. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 10వ రోజు కొనసాగుతూ ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఈ మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి చర్చలకు పిలవలేదు. మేము గత 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి అవుతున్నా కూడా మా ఉద్యోగాల్లో కానీ మా
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో కానీ ప్రభుత్వం విఫలమైంది. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 25,000 మందికి గాను దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నవి. ఎందుకంటే ప్రభుత్వం మేము కోరుకుంటున్నాము, మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా మేము న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తారని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇక మీదటైనా కూడా మమ్మల్ని ప్రభుత్వం చర్చలకు పిలిచి మా గొంతెమ్మ కోరికలు ఏమైతే మేము కోరడం లేదు, మా న్యాయమైన డిమాండ్లు మాత్రమే మేము కోరుచున్నాము. కనీసము మేము గత 19 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో అన్ని విభాగాలు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. మేము రోడ్ల మీదకి ఎందుకు వచ్చామంటే కనీసము మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని, రెగ్యులర్ చేస్తారని మేము ఈరోజు రోడ్ల మీద టెంట్లు వేశాము. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని చర్చలకు పిలిచి మా న్యాయమైన కోరికలు నెరవేరే వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తామని మీ సుమన్ టీవీ ద్వారా మా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం.